హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం మేము కొబ్బరి చెట్లకి ఇలాగ పళ్ళాలు కొట్టి నీరు పెట్టే ముందు ఇలా పళ్ళాలు కొట్టి ఉప్పు పెడతాం. ఒక సంవత్సరం ఏమో పశువుల పెంట పెడతాం అనమాట. ఇప్పుడు ఉప్పు పెట్టాలనుకుంటున్నాము. ఇలా మొత్తం గుణపంతో ఇలా పొడిచి ముందు ఇలా గుణపంతో పొడిచి తర్వాత పారతో ఇలా చుట్టూ వేర్లన్నీ కట్ చేసుకుంటూ పళ్ళాల కింద కొడతాం అనమాట. ఇలా ఇలా చేసేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని చెట్లకి ఇలా పళ్ళాలు కొడతాం. అంటే మేమైతే పళ్ళాలు కొట్టడం అంటాము, కొంతమంది వేర్లు కొట్టడం అంటారు. మేము ప్రతి సంవత్సరం ఇలా చేస్తాం అనమాట. ఇప్పుడు ఉప్పు ఒక కొబ్బరి చెట్టుకు వచ్చి 5 కిలోలు పెట్టాము. ఇది చెట్లకు పెట్టే ఉప్పు వేరేగా అమ్ముతారు, కళ్ళుప్పు అనమాట. ఇది ఒక్కొక్క చెట్టుకి 5 కిలోలు తీసుకున్నాం. 1 కిలో యూరియా వేసుకున్నాము. 5 కిలోలు ఉప్పు, 1 కిలో యూరియా అన్నమాట. ఇది ఇలా ఉప్పు యూరియా కలిపేసి ఇలా ఒక చెట్టుకు వచ్చి మొత్తం 5 కిలోలు ఉప్పు, 1 కిలో యూరియా, మొత్తం 6 కిలోలు అనమాట. ఇలా పళ్ళాలు కొట్టాం కదా, ఇలా రౌండ్ గా మొత్తం వేసేసుకోవాలి. ఇలా అన్ని చెట్లకి పెట్టేసుకోవాలి. 5 కిలోలు ఉప్పు, 1 కిలో యూరియా అనమాట. ఇలా మొత్తం అన్ని చెట్లకి వేసేసాం. ఇలా ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఈ ఉప్పు కొంచెం కరిగేంత వరకు ఇలా వాటర్ వేసేసుకోవాలన్నమాట. పైన ఈ ఉప్పు తడాలి. మళ్ళీ ఉప్పు ఏది పైకి కనపడకుండా మళ్ళీ ఈ పారతో ఇలా మొత్తం మట్టి వేసేయాలి పైన. ఇది ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న బంతులు ఎక్కువ రాలవు. కొన్ని కాయలు నీళ్ళవి వాడకుండా తట్టులైపోతాయి అనమాట. అవి అవ్వవు అనమాట ఇలా ఉప్పు పెట్టుకోవటం వల్ల చెట్లకి. మేమైతే ప్రతి సంవత్సరం నీరు పెట్టే ముందు వేసవికాలం ఇలా పళ్ళాలు కొట్టి ఇలా ఉప్పు పెడతాం. ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అనేది పార్ట్ 2 లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.